ఫస్ట్ ఏ ఇండస్ట్రీకి సంబంధించి సర్వీస్ బేస్డ్ బిజినెస్ క్లయింట్స్ మన దగ్గరికి రాగానే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, యాడ్లకి ఎంత అవుతుంది? ఇది వెరీ కామన్ క్వశ్చన్. యాడ్లకి ఎంత అవుతుంది అనేది వెరీ జనరిక్ క్వశ్చన్, అలా స్ట్రైట్ అవే చెప్పేసేది కాదండి. ఎందుకంటే లెట్స్ సే మీరు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారు, నేను ఇందాక అన్నాను కదా పర్ క్లిక్ ఎంత పడుతుంది. సో మనం ఆ క్లయింట్ బిజినెస్ ఏంటనేది మనం స్టడీ చేసుకొని, ఆ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూగుల్లో ఏం వెతుకుతున్నారు, ఆ కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని ఆ పర్టికులర్ కీవర్డ్కి గూగుల్ వాడి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు ఈచ్ క్లిక్కి. సో మనకి రోజుకి అట్లీస్ట్ ఒక 3 లీడ్స్ రావాలనుకోండి. ఒక ట్రైనింగ్ బిజినెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనకి 3 లీడ్స్ రావాలి. సో 3 లీడ్స్ వస్తే మేబీ అందులో ఒక లీడ్ కన్వర్ట్ అవ్వచ్చు. ఒక 30% కన్వర్షన్ రేషియో వేసుకుంటే సేల్ కింద అనుకుందాం. ఓకే, సో 3 లీడ్స్ రావాలి రోజుకి. అంటే 30 డేస్కి ఎన్ని లీడ్స్ రావాలి? సుమారుగా ఒక 90 to 100 లీడ్స్ రావాలి. సో ఇప్పుడు బడ్జెట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, నీకు 3 లీడ్స్ రావాలంటే ఓకే ఇన్ని క్లిక్స్ పడాలి, ఇన్ని క్లిక్స్లో మనం ఇన్ని వేస్టేజ్ పోగా ఇంత మిగులుతుందని మనం యాక్చువల్గా గూగుల్ షీట్ వేసుకుంటాం. సో ఒక గూగుల్ షీట్ వేసుకొని ఓకే పర్ డే మనకి అట్లీస్ట్ ఒక 30 క్లిక్స్ వస్తే మనకి ఇన్ని లీడ్స్ వస్తాయి. కాబట్టి 30 క్లిక్స్కి ఆ పర్టికులర్ కీవర్డ్కి 70 రూపీస్ అనుకోండి. 30 క్లిక్స్ ఇంటూ 70 రూపీస్ అంటే పర్ డే బడ్జెట్ వచ్చేసరికి ఒక 2100 రూపాయలు పర్ డే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్తాం మనం. మినిమం మనం ఎలా వేసుకుంటాం అంటే క్యాలిక్యులేషన్ 30 క్లిక్స్ పర్ డే ఇంటూ పర్ క్లిక్ ఎంత పడుతుంది, ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని మాత్రమే మనం ఒక క్లయింట్కి ఎంత పడుతుందండి పర్ డే బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పగలుగుతాం అనమాట. సో డైరెక్ట్ ఫోన్ చేసి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పాలంటే కనుక వాళ్ళు మనతో ఒక 2 మీటింగ్లు కూర్చొని వాళ్ళ కీవర్డ్స్ ఏంటి, ఏ కీవర్డ్స్కి యాడ్ రన్ చేయాలి, ఆ డేటా అంతా మనకి ఇస్తే కొంత రీసెర్చ్ చేసిన తర్వాత ఒక 1-2 డేస్కి మనం అంతా కూడా వాళ్ళకి చెప్పొచ్చు అనమాట.